హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి నేనైతే బయటికి వెళ్తున్నానండి. అది కూడా మా వారితో కలిసి సండే స్పెషల్ ఇది వచ్చేసి. అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు కూరగాయలకి, ఇలా వెళ్తాను కానీ మా వారితో కలిసి అయితే ఫిష్ మార్కెట్కో ఇట్లా మటన్కో చికెన్ తీసుకురావడానికి అలా అయితే ఏం వెళ్ళలేదు. నాన్ వెజ్ కోసం అయితే అసలు వెళ్ళలేదు ఎప్పుడు. అండ్ ఇవాళ వచ్చేసి నేను అప్పటికే మా వారితో పాటు టీ తాగుతుంటే, ఓకే లేకనా నువ్వు కూడా వస్తావా, రెడీ ఉన్నావు కదా, వస్తావా అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి నేను కూడా ఎప్పుడు చూడలేదు కదా, వస్తాను అని చెప్పేసి అన్నాను. అప్పటికే పని అంతా కంప్లీట్ అయి ఉండే, అడగగానే సరే అని చెప్పేసాను. మా ఇంటి నుంచి దగ్గరనే ఉంటుందండి మార్కెట్ వచ్చేసి. ఇది వచ్చేసి చింతకుండ అండి, మేము ఉండేదేమో రేకుర్తి, ఇది వచ్చేసి చింతకుండ అన్నట్టు. అయితే సరే వస్తాను అని చెప్పేసి అన్నాను. మా వారు వచ్చేసి ఫిష్ మార్కెట్కి తీసుకొచ్చారు అన్నట్టు. ఇవాళ నేనైతే ఫస్ట్ టైం అండి, ఎప్పుడు రాలేదు, ఇవాళనే ఫస్ట్ టైం అన్నట్టు. సండే అది కూడా మా వారితో రావడం నాకైతే చాలా బాగా అనిపించింది. రాగానే పెద్ద పెద్ద రొయ్యలు అనేది కనిపించాయండి. నాకైతే కొంచెం ఎండు రొయ్యలు ఎక్కువగా ఇష్టమే, తింటాను నేను. ఇవేమో తీసుకుందామని చెప్పేసి అన్నారు. అయితే మా వారితో చెప్పాను అన్నట్టు, మన ఇద్దరమే ఉన్నాం కదా, ఇంత పులుసు పెట్టుకున్న నేనైతే నెక్స్ట్ డే ఏ కర్రీ ఉన్నా సరే తినను ఎక్కువగా. అందుకని చెప్పేసి ఈసారి మరి రొయ్యలు ట్రై చేద్దాము, నేనైతే ఎప్పుడు తినలేదు అని చెప్పేసి అన్నాను. ఎప్పుడు అడుగుతూ ఉంటాను రొయ్యలు తీసుకురండి అని చెప్పేసి, బట్ నాకు కూడా రొయ్యలు వండడం అయితే రాదండి, నిజంగా చెప్పాలంటే రాదు. అందుకని చెప్పేసి సరే పర్వాలేదు నాని, నేనైతే రొయ్యలు తింటాను, వండుతాను, ఏంది అమ్మను ఫోన్ చేసి కనుక్కుంటే అమ్మ అన్నీ చేసేసి చెప్పేస్తుంది కదా రెసిపీస్, వండిస్తాను అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నా కోసం అయితే రొయ్యలు తీసుకున్నారు. అండ్ మా వారి కోసం నా కోసం అయితే 2 చేపలు తీసుకున్నామండి. ఆ చేపల పేరు ఏంటిది నాకు కూడా తెలియదు. ఇక్కడ వచ్చేసి స్కిన్, అలాగే రొయ్యలు తీసుకున్నాం. 2 చేపలు అయితే తీసుకున్నామండి ఫ్రైకి. ఇక్కడ చూడండి స్కిన్ లేస్, మొత్తం స్కిన్ తీసేసి శుభ్రం చేసి ఇస్తున్నారు అన్నట్టు. అంతేనా అన్న? అయ్యో, ప్రసాదం ఇచ్చినట్టయితే సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ అయితే ఇంటికి రాగానేనండి అమ్మకు ఫోన్ చేసి అడిగాను. కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసి నీట్గా కడిగేసి పక్కకు పెట్టేసి, ఆ తర్వాత అయితే పెనంలో వేసి కొంచెం పచ్చి వాసన దాంట్లో నీరంతా పోయే వరకు కొంచెం వేయించేసి అని చెప్పేసి అంది. వేయించడం అంటే కొంచెం ఉడికించడం అన్నట్టు. చూడండి కలరే చేంజ్ అయిపోయిందండి. నేను నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం ఇది వండడం అన్నట్టు రొయ్యలు ఆ విధంగా. అందుకని చెప్పేసి అమ్మని అడిగితే ఈ విధంగా చేయమని చెప్పేసి అంది. అందుకని ఆ విధంగానే చేసా అమ్మ చెప్పినట్టు. ఇక్కడ వేయిస్తూ ఉన్నప్పుడే కలర్ కూడా చేంజ్ అయింది, చాలా బాగా గట్టి పడ్డాయండి ముక్కలు. ఆ విధంగానే చేసుకోవాలట అమ్మ చెప్పింది. నాకైతే ఇక్కడ వచ్చేసి ఫ్రై కోసం 2 చేపలు తీసుకొచ్చినాం కదా, వీటిని అయితే క్లీన్ చేసుకొని నేనైతే ఈ విధంగా కార్న్ఫ్లవర్ అనేది 1 స్పూన్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, సాల్ట్ వేసాను, ఆ తర్వాత కొంచెం అయితే ధనియా పౌడర్ అండ్ కొంచెం ఏమో కారం వేసాను, ఆ తర్వాత కొంచెం లైట్గా పసుపు అండ్ లాస్ట్కి అయితే కొత్తిమీర వేసానండి. కొంచెం ఉంటే లెమన్ కూడా పిండుకోవచ్చు, మన చాయిస్. మొత్తం అయితే దానికి మసాలా మొత్తం ఆ పీసెస్కి పట్టినట్టు మొత్తం రాసేసి నీట్గా పక్కకు పెట్టేశానండి. అవి కొంచెం దానికి పక్కకు పెట్టేసినాకనండి ఇటైతే కర్రీ స్టార్ట్ చేసేసాను. అవి మగ్గే లోపల కర్రీ చేసేద్దామని చెప్పేసి ఆయిల్ పోసేసి సన్నగా తరిగిన అయితే ఉల్లిగడ్డలు వేసేసాను, దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అవి కూడా మగ్గినాక కొంచెం పసుపు వేసి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసానండి. అవి ఫ్రై అవుతూ ఉన్నాయి అన్నట్టు. ఫ్రై అయ్యే లోపల పైన మూత పెట్టేశాను, లోపల మగ్గుతాయని. కొంచెం మగ్గాక కొంచెం రొయ్యలు కూడా మగ్గాక కొంచెం టమాటా వేసేసాను. టమాటా వేసేసి కారపు అండ్ ధనియా పౌడర్, మసాలా, కొంచెం గరం మసాలా వేసేసాను. ఆ లోపల మళ్ళీ మంచిగా మగ్గాలని చెప్పేసి ఆయిల్ పైకి వచ్చే వరకు అట్లా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం లైట్గా వాటర్ పోసేసి అయితే మూత పెట్టేశానండి. ఉడికే వరకు ఎక్కువ గ్రేవీ చేసుకోవాలి అని చెప్పేసి ఎక్కువ వాటర్ పోసుకోవద్దని చెప్పేసి అందమ్మ. అండ్ పక్కనేనండి అవి కర్రీ అయ్యే లోపల నేనైతే చపాతీస్ కోసం అంటే మక్క రొట్టెల కోసం వెన్నీళ్ళు పెట్టుకున్నాను. మేమైతే నాన్ వెజ్ ఉంటే కంపల్సరీ మక్క రొట్టెలు తింటాం కదా, అందుకని చెప్పేసి వెన్నీళ్ళు పెట్టేసి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇలా చేసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నట్టు. రొట్టెలు అయితే చేయడం నాకు అసలు యాస్టకి రాదు, ఎంతైనా చేసేస్తాను. ఆ లోపల కర్రీ కూడా దగ్గర పడ్డది. లాస్ట్గా అయితే ఇట్లా కొత్తిమీర వేసేసి దించేసాను. కర్రీ అయితే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుండింది. చూసారు కదా, గ్రేవీ బాగా ఎక్కువగా చేసుకోవద్దు అని చెప్పేసి అంది అమ్మ, ఎందుకంటే పులుసు కాదు కదా అది, అందుకని. అండ్ ఇటు కూడా రొట్టెలు కంప్లీట్ చేసేస్తున్నాను. ఇలా పిసుక్కోవాలి పిండి, మనం పిసుకడంలోనే ఉంటుంది అన్నట్టు రొట్టె, లేదంటే మొత్తం ఎక్కడికక్కడికి ఇచ్చుకోపోతుందండి. అందుకని చెప్తున్నాను. వేడి నీళ్ళు కూడా అంతే మంచిగా ఉండాలి, మంచిగా కొంచెం మసిలినాకనే దాంట్లో పోసుకోవాలన్నట్టు పిండిలో. అందుకని చెప్పేసి నీట్గా వస్తుంది మనకు చపాతీ అనేది, మంచిగా ఎక్కడ ఇచ్చుకోపోకుండా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా అయితే నేను చేస్తాను, రెగ్యులర్గా చేస్తాను చపాతీలో, పెద్ద ఇబ్బంది ఏమీ లేదులేండి. ఈ విధంగా అయితే చపాతీ చేసేసాను నేను.
ఒకటి కంప్లీట్ అయ్యేలోపున ఇంకొకటి రెడీ చేసేసాను. కర్రీ కింద పెట్టేసినాకనేనండి అటు లోపల చపాతీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ముందుగా అంటే మసాలా పట్టించి పెట్టిన ఫిష్ ఉన్నది ఉంది కదా, దాన్ని అయితే మంచి ఆయిల్ మొత్తం ఇంకా మసాలా ఉన్నది అంతా పొట్టలో లింపేసి ఇలా పెనంలో పెట్టేశాను. 2 పీసులు కదా ఒకేసారి పట్టేసి పెనంలో. దీంట్లో వచ్చేసి కింద అడుగు అంటకుండా ఉంటుంది అన్నట్టు, అందుకని చెప్పేసి దీంట్లోనే పెట్టేశాను. చూడండి, ఎప్పుడైనా సరే ముక్కలుగా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ముళ్ళు తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు, అందుకని చెప్పేసి ఈ విధంగానే తీసుకోవాలి. నేను దాదాపుగా ఇలాగనే తీసుకురమని చెప్పేసి అంటాను మా వారికి. అయితే ఈజీ ఉంటుంది తీసుకోనికైతే, అసలు పిల్లలు తిన్నా కూడా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగా వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నట్టు. మేమైతే ఎప్పుడైనా సరే ఈ విధంగానే తీసుకురమని చెప్పేసి అంటాను. ఈజీ ఉంటుంది ఎప్పుడైనా సరే. మనం ఫిష్ అయితే అందరికీ తినాలని ఇష్టం ఉంటుంది, కానీ అది తీయడం చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అందుకనే లాస్ట్కి అయితే మా ఫిష్ ఫ్రై అనేది ఈ విధంగా అయిపోయింది. కొత్తిమీర చల్లేసి తినేయడానికి రెడీ అయిపోయాం మేమైతే. అండ్ చూసారు కదా ఎంత బాగా కాలినాయో అవి, సూపర్ అండి. ఎందుకంటే మంచి గ్రేవీ అనేది పట్టింది కదా, చాలాసేపు పక్కకు పెట్టేశాను దాంట్లో మొత్తం గ్రేవీ పట్టాలని చెప్పి. ఫైనల్లీ అయితే మా ఫిష్ ఫ్రై ఈ విధంగా అయిందండి. పిల్లలు కూడా తినాలి అనుకుంటే మీరైతే ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ అది వేడి మీద ఉన్నప్పుడే పెనం పట్టుకొని వచ్చేసాను. మా ఇంట్లో ఏమైనా నాన్ వెజ్ ఇట్లా స్పెషల్ ఉంటే కింద కూర్చొని తింటాం, నిమ్మలంగా తినొచ్చు కదా అని. పిల్లలు ఉన్నప్పుడు కూడా అంతే, కింద కూర్చొని తింటే ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి. ఇప్పుడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి మక్క రొట్టెలు చేశాను. ఇవి వచ్చేసి మక్క రొట్టెలు. అండ్ ఇవాళ స్పెషల్ ఇది సండే స్పెషల్ అంటే ఫిష్ ఫ్రై అండ్ రొయ్యల కర్రీ. చూడండి ఎంత బాగుందో పీసెస్. ఇది అన్నట్టు రొయ్యల కర్రీ. అలాగే వైట్ రైస్, పక్కనే నంచుకోవడానికి ఉల్లిగడ్డలు. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. ఇలా కాల్చుకుంటే ఏంటంటే ముళ్ళు అనేది మనకు రాకుండా ఉంటుంది, ఓన్లీ పైన పైన తినేయచ్చు అన్నట్టు. పిల్లలు కూడా చాలా మంచిది ఇలా చేసి పిల్లలకు పెడితే. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. మంచిగా ఉడికింది కూడా. అంటే ఇట్లా ఫ్రై చేసుకుందామంటే ఇంతకంటే పెద్దది అయితే తెచ్చుకోవద్దు, లోపల ఉడకడానికి కొంచెం పచ్చి పచ్చి వండిపోతుంది అన్నట్టు. అందుకని చెప్తున్నా, ఈ సైజ్ సరిపోతుంది. చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది, చాలా బాగా ఉడుకుతుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా ఉడికిందో. పొట్టలో కూడా మసాలా ఉంది. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.